దేశవ్యాప్తంగా వినాయక నవరోత్సవాలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిమజ్జనాలు కూడా జరుగుతున్నాయి. అయితే రంగారెడ్డి జిల్లా తుర్కాయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఫ్యామిలీ వినాయకుని మెడలో 5 తులాల బంగారంతోనే పొరపాటున నిమజ్జనం చేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కంగు తిన్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. హస్తినాపురంలో ఓ ఫ్యామిలీ ఇంట్లో గణేశుడిని పెట్టుకున్నారు. 3 రోజుల పాటు పూజలు చేశారు. ఆ విగ్రహానికి ఈ 3 రోజులు మెడలో 5 తులాల బంగారు గొలుసు వేసి ఉంచారు. దేవుడి దగ్గర పెట్టిన బంగారాన్ని తిరిగి ధరిస్తే మంచి జరుగుతుందని కొందరు నమ్ముతుంటారు. ఈ కారణం వల్లే ఆ కుటుంబం కూడా ఈ పద్ధతిని ఫాలో అయింది. చివరికి పూజలు పూర్తయ్యాక శనివారం ఉదయం వినాయకుని నిమజ్జనం చేసేందుకు మాసాబ్ చెరువుకు బయలుదేరారు. అక్కడ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అయితే కొంతసేపటికి ఆ ఇంటి మహిళకు వినాయకుడి మెడలో వేసిన బంగారు చైన్ గుర్తొచ్చింది. చివరికి తన గోల్డ్ చైన్ వినాయకుడితో పాటు నీటిలోకి వెళ్లినట్లు అక్కడున్న మున్సిపల్ సిబ్బందికి చెప్పారు. దీంతో అలర్ట్ అయిన సిబ్బంది జేసీబీ సాయంతో వినాయకులను చెరువు నుంచి బయటకు తీశారు. చివరికి వాళ్ల వినాయకుడి మెడలో బంగారు గొలుసు అలానే ఉంది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మున్సిపల్ సిబ్బందికి ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలియజేశారు.